టాలీవుడ్లో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం సినిమాల పరంగా ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇటీవల డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకున్నారు. ప్రెజెంట్ అనే తదుపరి ప్రాజెక్ట్ పనులతో ఎంతో బిజీగా ఉన్నారు. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగచైతన్య టైప్ 2 హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈయన వృత్తిపరమైన జీవితం పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికొస్తే నాగచైతన్య ఏమాయ చేసేవే సినిమా ద్వారా సమంతతో కలిసి మొదట స్క్రీన్ అయితే షేర్ చేసుకున్నారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని, దాదాపు 7 సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకుని తర్వాత పెళ్లైన 3 సంవత్సరాలకి వీరిద్దరు విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తిరిగి నాగచైతన్య మరొక నటి శోభితాను పెళ్లి చేసుకున్నారు. ఇలా నాగచైతన్య శోభిత పెళ్లి చేసుకున్నప్పటికీ సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్గానే ఉన్నారు. అయితే ఆమె డైరెక్టర్ రాజ్ నిడుమూరితో ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలొస్తున్నాయి, కానీ ఎక్కడా క్లారిటీ అయితే లేదు, స్పందించలేదు. ఇకపోతే సమంత నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ వీరికి సంబంధించి ఏదో ఒక వార్త అయితే నిత్యం వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా సమంత నాగచైతన్యకి సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా నాగచైతన్య తన జీవితంలోకి మరో అమ్మాయి వచ్చింది అంటూ సమంతకి స్వయంగా చెబుతున్నారు. అయితే ఇది నిజమైన వీడియో కాదండోయ్, వీరిద్దరూ కలిసి నటించిన ఏమాయ చేసావే సినిమాలో ఒక సన్నివేశానికి సంబంధించి వీడియో. ఈ వీడియోలో నాగచైతన్య సమంతతో మాట్లాడుతూ తన జీవితంలోకి మరొక అమ్మాయి వచ్చిందని తెలిపారు. ఏమాయ చేసావే సినిమాలో సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత కొద్ది రోజులకి కలుస్తారు. ఆ సమయంలో నాగచైతన్య చెప్తూ, అవును జెస్సీ, నాకు లైఫ్లో వేరే అమ్మాయి ఉందని చెప్పగానే సమంత ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో నాగచైతన్య ఆ అమ్మాయి పరిచయం గురించి, తన మంచితనం గురించి వివరిస్తాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది. అయితే సమంతకి శోభిత గురించి నాగచైతన్య ముందే చెప్పారు, కానీ సమంత గమనించలేదు అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం ఈ డైలాగ్ చెప్పే సమయంలో తదాస్తు దేవతలు తదాస్తు అన్నట్టున్నారు, అందుకే సమంత కాకుండా నాగచైతన్య జీవితంలోకి శోభిత వచ్చింది అంటున్నారు. ఇక ఏమాయ చేసావే సినిమా జూలై 18న తిరిగి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి వీడియోస్ అయితే వైరల్ అవుతున్నాయి.